వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆర్టీవీ వ్యూవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ గణనాథుని ఆశీర్వచనాలతో అందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని, మనం అనుకున్న మంచి పనులన్నీ కూడా నిర్విఘ్నంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక బ్రేకింగ్ న్యూస్కి వెళ్ళిపోదాం. లెట్స్ సీ వాట్స్ ద బ్రేకింగ్ న్యూస్. హియర్ ఇస్ ఆన్ ది స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. రాత్రి నుంచి కూడా ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతుంది. వినాయక చవితి కావడంతో వర్షంలోనూ పూజా సామాగ్రి కొనేందుకు బయటకు వస్తున్నారు జనం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కోటి, బేగం బజార్, అబిడ్స్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్పేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాధాపూర్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇటు కూకట్పల్లి సహా పటాన్చెరు, మెహదీపట్నం, రాజేంద్ర నగర్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతూ ఉంది. గత అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్కి భారత వాతావరణ శాఖ అలర్ట్స్ని జారీ చేస్తుంది. కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఉంది, కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ అలర్ట్స్ని జారీ చేస్తున్న పరిస్థితి. రాత్రి నుంచి కూడా ఎడతెరపి లేకుండా వాన పడుతుంది. మరి ముఖ్యంగా 3, 4 ఆ ప్రాంతంలో కాస్త భారీ వర్షంలో కనిపించింది. ఒక ముసురు లాంటి వాతావరణం నిన్న రాత్రి నుంచి మనకు కనిపిస్తుంది. వినాయక చవితి కావడంతో ఎంత భారీ వర్షంలోనూ కూడా వినాయక విగ్రహాన్ని తమ మండపాలకి తీసుకువెళ్లేందుకు కూడా జనాలు ఆసక్తి చూపించారు. దాని తర్వాత ఇటు పూజా సామాగ్రికి సంబంధించి వర్తకులు కాస్త ఇబ్బంది పడిన వాతావరణం. ఎందుకంటే రేపు పూజ అనగా వర్షం పడితే ఎలా ఉంటుంది, అదే పరిస్థితి నిన్న రాత్రి నుంచి కూడా. వినాయక చవితి రోజు జనం కాస్త ఇబ్బందులు పడుతున్న సందర్భం. ఇటు బేగం బజార్తో సహా మరికొన్ని ప్రాంతాలు, ఇటు లోతట్టు ప్రాంతాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో వర్షపు నీటితో మునిగిపోయిన పరిస్థితి. ఇదే పరిస్థితి ఇంకొక 2-3 రోజులు కంటిన్యూ అవకాశం ఉందంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పటికే భారత వాతావరణ శాఖ అలర్ట్స్ని జారీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం మనకు కనిపిస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఇటు ఉత్తర కోస్తాతో పాటు తెలంగాణకు సంబంధించి, ఉత్తర కోస్తా అంటే ఇటు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. 6 నుంచి 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈరోజు తెలంగాణకు కూడా అదే అలర్ట్ని జారీ చేసిన పరిస్థితి ఉంది. అంటే భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈ క్రమంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, మా ప్రతినిధి శిల్ప ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడి ఆ విషయాలను, ఆ వెదర్ అప్డేట్స్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. శిల్ప దగ్గరికి వెళ్ళిపోదాం. శిల్ప దగ్గరికి వెళ్ళి అప్డేట్స్ని తెలుసుకునే ప్రయత్నించిద్దాం. శిల్ప, మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే, ఆర్టీవీ చూసే అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. రైట్ శిల్ప, నిన్న రాత్రి నుంచి మనం చూస్తూనే ఉన్నాం, వర్షం ఎడతెరపి లేకుండా పడుతూనే ఉంది. సో ఇప్పుడు వెదర్ డిపార్ట్మెంట్ ఏం చెప్తోంది? రైట్, రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి వర్షం దంచికొట్టింది. ప్రధానంగా అల్పపీడన ప్రభావంతో వర్షం అనేది నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపించకుండా భారీ వర్షం నమోదవుతుంది. ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే అల్పపీడనం ఉందో దాని ప్రభావంతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నమోదవుతుంది. రానున్నటువంటి 24 గంటల్లో అల్పపీడనం అనేది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉండడంతో ఇప్పటికే అలర్ట్స్ జారీ చేశారు. ప్రధానంగా ఇటు తెలంగాణలో తూర్పు జిల్లాలైనటువంటి జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం నమోదు చేసింది. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో అటు అర్ధరాత్రి నుండి ఎడతెట్టు లేకుండా భారీ వర్షం నమోదవుతుంది. ఒకవైపు ఈ రోజు వినాయక చవితి కావడంతో దీని ఎఫెక్ట్ అనేది, వర్షం ఎఫెక్ట్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు నిన్న హైదరాబాద్ గణేష్ దగ్గర ఒకవైపు వర్షం రావడంతో మొత్తం కూడా పరచాలు వేసి కర్రలు తొలగించు కార్యక్రమం అనేది వాయిదా పడింది. పెద్ద ఎత్తున కూడా ఈ రోజు తొలి పూజ నిర్వహిస్తారు. దీంతో కంటిన్యూస్ గా వర్షం రావడంతో పెద్ద ఎత్తున అటు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు జనరల్ గా చిన్న వర్షం వచ్చిన నగరం మొత్తం కూడా అట్లాకుట్లు మెట్లు, కానీ చాలా వరకు కూడా భాగ్యనగరం అనేది ఇటు గణేష్ ఉత్సవాలకు సిద్ధమైంది. ఈ రోజు అందరూ కూడా మొదటి పూజ నిర్వహించనున్నారు. కానీ ఒకవైపు వర్షంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చేస్తున్నారు. దీంతో కొంచెం ఈ రోజు హైదరాబాద్ గణేష్ కొంచెం డిలే అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం 10:30 అవకాశం ఉందా శిల్ప, లేకపోతే అతి భారీ వర్షాలకు సంబంధించి సూచన జారీ చేయడం జరుగుతుందా, లేకపోతే అత్యంత భారీ వర్షాలు ఒకవేళ ఉంటే కనుక ఏ ప్రాంతాల మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పి అంచనాలు ఉన్నాయి? రైట్, భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ అల్పపీడన ప్రభావం అనేది తూర్పు జిల్లాలైనటువంటి 5 జిల్లాల్లో ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం. దాదాపు నిన్న రాత్రి మొత్తం కూడా 5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవుతుంది.
స్టిల్ ఇంకా వర్షం కొనసాగుతూనే ఉంది. దీంతో చాలా వరకు కూడా ఇటు భక్తులు ఎవరైతే గణేష్ భక్తులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు నిన్న మెదక్ జిల్లాలో 18 సెంటీమీటర్ల మేర వర్షపాతం హైయెస్ట్ గా నమోదైంది. అటు కామారెడ్డిలోను 17, ఈ విధంగా దాదాపు 15 నుండి 18 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనరల్గా జిహెచ్ఎంసీలో 5 సెంటీమీటర్ల వర్షం అన్న దాని ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవైపు ట్రాఫిక్ ఒక్కసారి మీరు లైన్ లో నుండి ప్రయత్నించండి. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ హెవీ అలర్ట్ ని జారీ చేసింది. ఇటు హైదరాబాద్ కి అలర్ట్స్ ని జారీ చేస్తుంది. ఇంకొక 3 గంటల పాటు హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. వెదర్ అప్డేట్స్ ని కంటిన్యూ చేసేందుకు మా ప్రతినిధి శిల్ప లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, సో హైదరాబాద్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటు బడా గణేష్ కావచ్చు, లేకపోతే మరికొన్ని ప్రాంతాల్లో వినాయక మండపాలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్న సందర్భం. సో ఈ క్రమంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? రైట్, ప్రస్తుతం బడా గణేష్ దగ్గర ఒకవైపు భక్తుల కోలాహలం కొనసాగుతుంది. ఒకవైపు వర్షం వస్తున్నా కూడా దాన్ని లెక్క చేయకుండా పెద్ద ఎత్తున వస్తున్నారు. కానీ పూజకు మాత్రం ఆలస్యం అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 10:30 సమయంలో రాష్ట్ర గవర్నర్ మొదటి పూజ చేయనున్నారు. కానీ వర్షం కారణంగా కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ గణేష్ కావచ్చు, అటు బాలాపూర్ గణేష్ కావచ్చు, చాలా మంది కూడా ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు పూజ నిర్వహించనున్నారు. కానీ ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలతో ఈ పూజలు డిలే అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ కూడా మార్నింగ్ కొంచెం వాతావరణం అనేది క్లియర్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఇంకా వర్షం అనేది వస్తూనే ఉన్నది. ఇంకా హైదరాబాద్ సైడ్ ఇంకా ఎక్కువ వర్షం ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఖచ్చితంగా ఈ వర్ష ప్రభావం అనేది ఈ రోజు ఎక్కువగా ఇటు వినాయక భక్తుల పైన అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా వెదర్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పింది. అటు తూర్పు జిల్లాలు అయినటువంటి కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ జిల్లాల్లో ఎక్కువగా ప్రభావం ఉంటే ఇటు జిహెచ్ఎంసీలో భారీ వర్షాలు దాదాపు 5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవడానికి ఛాన్స్ ఉందంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు కొనసాగుతున్నటువంటి అల్పపీడనం అది తీవ్ర అల్పపీడనంగా మారితే ఇంకా రేపటి నుండి ఎక్కువ హెవీ రెయిన్స్ ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అవి అల్పపీడనం అనేది చాలా చురుగ్గా కదులుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు అనుకూల పరిస్థితులు కూడా దానికి ఉండడంతోనే ఈ తీవ్ర అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉంది. ఒకవేళ తీవ్ర అల్పపీడనం నుండి వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. కానీ గణేష్ నవరాత్రుల సమయంలో వర్ష సూచన చేయడంతో భక్తులు మాత్రం కొంచెం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి 2 నుండి 3 గంటల వరకు కూడా ఈ వాతావరణం అయితే ఇలానే కొనసాగే అవకాశం ఉంది. ఇంకా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. అటు హైదరాబాద్ బృందాలు కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, వాటర్ ల్యాండింగ్ పాయింట్స్ దగ్గర ప్రస్తుతం అయితే ఉన్నారు వాటిని క్లియర్ చేసే విధంగా. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని గణేష్లను తరలిస్తూనే ఉన్నారు. వాటికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రస్తుతం అయితే సిగ్నల్స్ దగ్గర కావచ్చు అన్నిటి దగ్గర కూడా ప్రస్తుతం అయితే కొంచెం ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటు భక్తులు మాత్రం రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో ఇక్కట్లు పడుతున్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. సో ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా వెదర్ ఇలానే కంటిన్యూ అయ్యి భారీ వర్షాలు ఇటు ప్రయత్నించండి. ఆ ఇమేజ్ ని మీరు చూస్తున్నారు. ప్రస్తుతం భారీ వర్షం పడుతుంది. భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఆ ఇమేజ్ ని పంపించడం జరిగింది. ఒకటే చెప్తుంది భారత వాతావరణ శాఖ. ఇటు హైదరాబాద్ కి సంబంధించిన ఇమేజ్ ని మీరు చూస్తున్నారు. వాటి స్క్రీన్ మీద మీరు చూడొచ్చు, పూర్తిగా నీలపుమయంగా మారింది. అంటే మీరు చూడొచ్చు అక్కడ డార్క్ కలర్ నుంచి లైట్ వేలోకి వచ్చిన తర్వాత అప్పుడు రెడ్కి వెళ్తే కనుక ప్రమాదం అని చెప్పి మీరు చూడొచ్చు ఎటువంటి సినారియో ఉంది అనేది. ఇక్కడ మీరు చూస్తే కనుక దాదాపుగా ఇటు మధ్యస్థంగా అంత తేలికపాటి నుంచి అంటే లైట్ టు మోడరేట్ రైన్ అంటూ ఉంటారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. హైదరాబాద్ బి అలర్ట్. మరికొద్దిసేపటి వరకు కూడా వాతావరణం వాతావరణం అంటే 2-3 గంటలు చాలా జాగ్రత్తగా ఉండే అవసరం కనిపిస్తోంది. మీరు చూడొచ్చు పూర్తిగా నీలపుమయంగా మారిపోయింది ఇమేజ్ అంతా. అంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు తెలంగాణకు సంబంధించి కూడా, ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం కాస్త మారుతున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారబోతుంది. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, ఇటు వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పుకొచ్చిన సందర్భం భారీ వర్షాలు, ఇన్ఫాక్ట్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇంకొక 3 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పి. సో ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎలా అలర్ట్ అయింది? అఫ్ కోర్స్ ఒక పండుగ వాతావరణం కూడా కనిపిస్తుంది మనకి. రైట్, ఒకవైపు భాగ్యనగరం ఇటు వినాయక ఉత్సవాలకు సిద్ధమైతే ఇంకోవైపు వర్షం సూచన మాత్రం కొనసాగుతుంది. ప్రధానంగా ఇటు జిహెచ్ఎంసీ బృందాలు, అటు హైదరాబాద్ బృందాలు
వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ప్రస్తుతం వాటర్ అనేది కింద నిల్వ ఉండకుండా ఎక్కడికక్కడ క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కూడా ఇప్పటికీ గణేష్లను తరలిస్తున్నారు. వాటికి ఇబ్బంది కాకుండా ప్రస్తుతం అయితే చర్యలు చేపట్టారు. రానున్నటువంటి 3 గంటల పాటు నగర వ్యాప్తంగా ఇదే వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఒక మోస్తారు వర్షం నమోదవడానికి ఆస్కారం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 గంటల పాటు కూడా వినాయకులను తరలించడం కొంచెం ఆపాలి, తర్వాత పోస్ట్పోన్ చేసి తర్వాత దాన్ని వర్షం తగ్గాక చేసుకోవాలంటూ, ఎందుకంటే ఇబ్బందులు పడే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. రానున్నటువంటి 3 గంటల పాటు ఇటు నగర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షం కురవడంతో పాటు ఈ రోజు ఏదైతే తూర్పు జిల్లాలు ఉన్నాయో వాటిలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడ దాదాపు 15 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవడంతో ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సూచనలు జారీ చేస్తుంది. ఇటు నగరంలో కూడా అందరూ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమై వర్క్ ఫ్రం హోమ్ చేయాలంటూ కూడా మరోసారి సైబరాబాద్ పోలీసులు ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు మరోసారి సూచనలు జారీ చేయడంతో అందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రస్తుతం అయితే సూచనలు జారీ చేస్తూ ఎక్కడికక్కడ అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఒకవైపు పండుగ వాతావరణం ఉండడంతో అందరూ కూడా కొంచెం ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు కొంచెం వాళ్ళందరూ కూడా కొంచెము ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం కూడా కొంచెం ఏదైతే చేయాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేయడంతో రానున్నటువంటి 3 గంటలు మాత్రం ఇటు నగరానికి ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అయ్యారు. మీ ప్రాంతాల్లో వర్షం పడుతుందా? ఇటు తెలంగాణ వ్యాప్తంగాతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి 2 రాష్ట్రాల్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో మీ ఏరియాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి ఆర్టీవీ ఒక పోల్ని కండక్ట్ చేసింది. ఈ క్రమంలో 2 రియాక్ట్ అయ్యారు. జీవన్ రియాక్ట్ అయ్యారు. హస్తనాపురంలో కుంభవర్షం పడుతోంది అండ్ వద్ల వీరాచారి కమెంట్ చేశారు. మెదక్ నర్సాపూర్లో భారీ వర్షం కురుస్తోందంటూ కూడా కమెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే భారీ వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో దాదాపుగా ఇటువంటి సిచ్యువేషన్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అంతగా నమోదు అవ్వకపోవచ్చు. ఒకవేళ నమోదైన కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.